ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు ఈ క్రోధినామ సంవత్సర వీడుకోలు పలుకుతూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అందరికన్నా ముందస్తుగా శ్రీ విశ్వావసునామ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. 16/3/2025 నుండి 31/3/2025 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహమైన వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యరాశిలో కేతువు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. కనుక అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చే అనేక విషయాలు, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం శేషంలో హోళికా పూర్ణిమ వెళ్ళిన రోజు నుండి అమావాస్యకు 15 రోజులు, వీటిని శేషము అంటారు. శేషభాగంలో అమావాస్య రాబోతుంది కనుక ముఖ్యమైన విధి విధానాలను, పనులను, ముఖ్యమైనటువంటి లావాదేవీలను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. సింహరాశి వారికి సంవత్సరం చివరార్థము, కొత్త సంవత్సరం ప్రారంభకాల సమయంలోనే విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితి కనపడుతుంది. విశేషంగా ఏమిటంటే 2వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమితో సంచార స్థితి ఉండడం, రాజ్యస్థానంలో కుజుడు, లాభస్థానంలో కుజు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, లా అండ్ ఆర్డర్లో వర్క్ చేసేటువంటి వారందరికీ కూడా అనేక రకాలమైనటువంటి, అంటే సింహరాశి జాతకులకు అందరికీ కూడా ఒక పెను సంచలమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. ఎందుకనగా అష్టమంలోనే ఆయుస్థానంలోనే ఆయుకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, అలాగనే కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడు, విశేషమైనటువంటి గ్రహ సంచార స్థితి అక్కడ ఉండడం వలన అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరం చివరిలో ఈ 15 రోజులు కొత్త పనులు ప్రారంభించకపోవడం, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచనకు చాలా దగ్గరగా ఉండడం ఉత్తమోత్తమము. కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ సేవ, స్మరణ, ధ్యాన చేసే కార్యక్రమంకి సమయమాసమైంది గుర్తుపెట్టుకోవాలి. మన పేరు రీత్యా, మన నక్షత్ర రీత్యా గ్రహ సంచార స్థితులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహానికి ఎంత దైవనామాన్ని స్మరణ చేయాలి, ఎంత దానం చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి వ్యక్తిగతంగా తెలుసుకుందాం. ఈ 30 సంవత్సరముల తర్వాత సింహరాశి వారికి అష్టమ శని సంచార స్థితి జరగబోతుంది. కనుక ఈ 2.5 సంవత్సరం ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ప్రభుత్వ అధికారులతో, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ 2.5 సంవత్సరం వీలైనంత వరకు నదీ స్నానాలు, దూర ప్రయాణాలు, కోర్టు సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితులు అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ సంవత్సరానికి చివరికి శేషానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి, కొత్త పూర్ణిమకు, చైత్ర పూర్ణిమకు స్వాగతం పలుకుతూ మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకము మోగదు గధరాసుమతి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తుందో. ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ఇంట్లో వినిపించడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కాలభైరవేశ్వర అక్షయపాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఒక కాలభైరవ హోమం చేయించి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాలంలో
డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వల్ల, రాసుకోలేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ, కొత్త సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు, ఏ పనులు ప్రారంభించాలి, ఏ పనులు ప్రారంభించకూడదో అన్ని విషయాలు తెలుసుకొని జీవిత గమనాన్ని ఆశాజ్యోతిగా ముందుకు వెళ్ళేటువంటి మానవ ప్రయత్నం చేద్దాం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఇంకను ఈ సంవత్సరంలో అంటే క్రోధినామ సంవత్సరంలో గ్రహాలన్నీ తొలగించుకొని మనకు విశేషమైనటువంటి విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం అన్నట్లయితే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి షష్టగ్రహ కూటమితో సంచారం చేస్తూ పంచగ్రహ కూటమితో అవుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో అవుతుంది. ఇది ఎప్పటి నుంచి 16/3/2025 నుంచి 6/5/2025 వరకు ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో గ్రహ నామస్మరణ అంటే నవగ్రహాలను స్మరించడం, నవగ్రహ దేవతల ఆదివారం అయితే సూర్యుడు, సోమవారం అయితే చంద్రుడు, శనివారం అయితే శని భగవానుడి యొక్క 108 నామాలు రాయడం, ఈ నామాలను కాళభైరవ దేవాలయంలో సమర్పించడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. అనేక మంది కుదరనటువంటి వారికి 27 రకాల వస్తువులను మీకు ఇంటికి కొరియర్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. దిష్టి తీసి బయట వేసేసుకోవడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. కనుక ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలని కూడా స్వస్తి పలుకుతూ రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని 10 మందికి చేరవేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.